పిల్లలకి నార్మల్ చూపు ఏంటి తెలియదు. మేము ఎట్లా చూస్తున్నాము అన్ని జనాలు కూడా అట్లాగే చూస్తున్నారు, అట్లా వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళకి ఏమైనా చూపు సమస్య ఉంటే ఆ ఐడెంటిఫికేషన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ బేసికలీ ఆయన పేరెంట్స్కి ఉంది. పేరెంట్స్ తర్వాత టీచర్స్, తర్వాత పీడియాట్రిషియన్స్. సో ఏదైనా పిల్లలు బుక్స్ చాలా దగ్గరగా పెట్టి చదువుతున్నారు, బ్లాక్ బోర్డ్స్ నుంచి కాపీ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నారు, తల ఎప్పుడు ఎంతో ఒక విచిత్రం పద్ధతిలో పెట్టి టీవీ చూస్తున్నారు, బోర్డ్ చూస్తున్నారు, అలాంటి సమస్య ఉంటే అట్లాంటి పిల్లలకి సైట్ ఉండొచ్చు. ఆయనకి తొందరగా ఐ చెకప్ చేసుకోవాలి. పిల్లలకి తొందరగా ఐ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. కారణం అంటే పుట్టిన తర్వాత స్లోగా ఐకి బ్రెయిన్కి కనెక్షన్స్ డెవలప్ అవుతుంది. ఆ కనెక్షన్స్ సరిగా డెవలప్ అవ్వడానికి కంటి మీద క్లియర్ చూపు ఉంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. సో అర్లీ ఐడెంటిఫికేషన్కి 1 సంవత్సరం ముందు, పుట్టిన తర్వాత 1 సంవత్సరం ముందు కంపల్సరీ ఒక ఐ చెకప్ జరగాలి. సెకండ్ ఐ చెకప్ కిండర్ గార్డెన్ ఆర్ ప్రీ స్కూల్ ఆర్ ఏజ్ ఆఫ్ 3 years అప్పుడు కంపల్సరీ జరగాలి. తర్వాత ప్రాపర్ స్కూల్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్ ఆర్ 5 years ఆఫ్ ఏజ్ అప్పుడు ఒక ఐ చెకప్ జరగాలి. ఈ 3 ఐ చెకప్ చేస్తే ఒక 90% ఐ ప్రాబ్లమ్స్ మేము అక్కడే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇంకా ఒక అపోహం మా సమాజంలో ఎక్కువ కామన్ ఏంటంటే మెల్లకన్ను ఒక అదృష్టం ఉంది. బాబుకి మెల్లకన్ను లోపల ఉంటే, పాపకి మెల్లకన్ను బయట ఉంటే మన ఫ్యామిలీకి ఎక్కువ డబ్బులు వస్తుంది, మనకి చాలా అదృష్టం. అది ఒక అపోహం ఉంది. అది కరెక్ట్ కాదు. మెల్లకన్ను ఉంటే ఆ కన్ను స్లోగా లేజీ అయిపోతుంది. ఆ కంటికి చూపు సరిగా డెవలప్ అవ్వాలి. ఆ కంటికి శుక్లం కానీ, నీటి గాసులు కానీ, కంటి నరాలు సంబంధించి కానీ, తర్వాత కంటి క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో మెల్లకన్ను ఎప్పుడూ అదృష్టం కాదు. మెల్లకన్ను ఉంటే తొందరగా చెకప్ చేసుకోవాలి. చిన్న సింపుల్ ఆపరేషన్ చేస్తే ఆ మెల్లకన్ను పర్మనెంట్ క్యూర్ కూడా అవ్వచ్చు. తర్వాత పిల్లలకి కొన్ని సమస్యలు మేనరికం చేసిన వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో క్లోజ్ రిలేషన్స్ మీద పెళ్ళి చేసుకోవడం అవాయిడ్ చేస్తే మంచిది. పిల్లలకి వచ్చిన ఇంకొక సమస్య అంటే ఇంజురీస్. తెలియకుండా చాలామంది పిల్లలు కంటికి దెబ్బ తగిలిన వల్ల సఫర్ అవుతున్నారు. సో ఇంట్లో కెమికల్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ పిల్లలకి చేతిలో పడకుండా మేము చూడాలి. ఎప్పుడు పిల్లలకి అట్లా అవగాహన ఇస్తూ ఉండాలి. గుల్లిడండా కానీ, బో ఆరోస్ కానీ దాంతో ఆడుకున్నప్పుడు మేము ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫైర్ క్రాకర్స్తో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అట్లే మేము చెప్తూ ఉండాలి. యాక్సిడెంట్గా ఎప్పుడైనా కంటికి దెబ్బ తగిలిస్తే దానికి ఫస్ట్ ఎయిడ్ ఏం లేదు. అప్పుడు తొందరగా మేము కంటి హాస్పిటల్లో తీసుకువెళ్ళాలి. సపోజ్ కంటికి కెమికల్ వెళ్తే అప్పుడు ఇమ్మీడియట్గా మంచి నీళ్ళతో ఎంత మేము మంచిగా ఐ వాష్ ఇస్తామో అంత మంచిది. అట్లా 10-15 నిమిషం ఐ వాష్ ఇచ్చిన తర్వాత కంటి హాస్పిటల్లో తీసుకువెళ్ళాలి. సో అట్లాంటి ప్రికాషన్ మీరు తీసుకుంటే చాలామంది పిల్లలు ఈ అనవసరంగా కంటి సఫరింగ్స్ నుంచి అవాయిడ్ అవుతారు. థ్యాంక్ యూ.